హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ ఐకానిక్స్. నేను మీ రజిత. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ నేను మీకు రైజిన్ ఆర్ట్లో ఎలా చేయాలో చూపిస్తానండి. అబ్బా, ఏంటి మా ఎప్పుడు రైజిన్ ఆర్టే చూపిస్తుంది అనుకుంటున్నారా? కొంతమంది అలా అనుకుంటారులేండి, ఏమనుకోవద్దండి. ఈ రైజిన్ ఆర్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఫస్ట్లో చేసినప్పుడైతే వ్యూస్ ఏమంత రాలేదండి, అలాగే కామెంట్స్ కూడా రాలేదు నాకు. ఇప్పుడు ఏంటంటే నాకు చాలామంది కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారండి. ఏంటంటే రైజిన్ ఆర్ట్ క్లియర్గా సింపుల్గా చూపియండి, ఫస్ట్ నుంచి చూపియండి, లాంగ్ వీడియోస్ చేయండి అట్లా అంటూ ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కదండి. సో అందుకని చెప్పేసి నేను కంటిన్యూగా ఇలా రైజిన్ ఆర్టే పెడుతున్నాను. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయండి క్రాఫ్టింగ్, అవి వరుసగా చూపిస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాను కదా, సో అర్థం చేసుకోండి, ఇక్కడ మన పని మనమే చేసుకోవాలండి, ప్రతిదీ మనమే చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి నాకు కుదరట్లేదు. కుదిరినప్పుడల్లా రైజిన్ ఆర్టే తీస్తున్నాను. అది కూడా ఫుల్ నైట్ టైమే తీస్తున్నాను. నైట్ టైమే అన్మోల్డ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ది మౌల్డ్ అయితే చూపించాను కదండి, ఇక్కడ నాకు జస్ట్ $2 పడిందండి. అలాగే నేను ఇక్కడ రైజిన్ లిక్విడ్ కూడా కలిపాను, అది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ అన్నీ చూసుకొని జాగ్రత్తగా పెడతాను. కలిపే విధానం అంతా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో పెట్టానండి, ఒకసారి చూడండి. ఇక్కడైతే 2:1 రేషియో నేను యాంకో కంపెనీ వాడుతున్నానండి. ఇక్కడ ఆస్ట్రేలియాలోనే తీసుకున్నాను, లోకల్లో తీసుకున్నాను. 4 minutes కలపాలి. 2:1 రేషియో. ఎపోక్సీ రైజిన్ 2 మూతలు వేశారంటే హార్డ్నర్ 1 మూత వేయాలి. ఇది వచ్చేసరికి నేను ఇక్కడ తీసుకున్న కంపెనీని బట్టి అండి. మీరు 1:1 ఉంటుంది, 2:1 ఉంటుంది, 1:2 కూడా ఉంటుంది, అలా చూసుకోండి. ఇక్కడ నేను రైజిన్ లిక్విడ్ అనేది 2 కప్పులకి డివైడ్ చేసుకున్నాను, 10 ml చెప్పున. చాలా అంటే చాలా సింపుల్, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను రైజిన్ డై బ్లాక్ కలర్ వేస్తున్నానండి. ఒక దాంట్లోనేమో బ్లాక్ కలర్ వేస్తున్నాను, ఇంకొక దాంట్లోనేమో గోల్డ్ ఫాయిల్ చూపించాను కదండి. ఇది వచ్చేసరికి పైన టిప్ అనేది వంగిపోయిందండి, సో అక్కడి నుంచి లిక్విడ్ రావట్లేదు, అందుకని క్యాప్ మొత్తం తీసివేశాను. మీరు అలా వేయొద్దు, నార్మల్గా వేయండి. ఇక్కడైతే రైజిన్ లిక్విడ్ ఆల్రెడీ మనం 4 minutes కలిపాం కాబట్టి డై వేసిన తర్వాత జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే కలపండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో మాత్రం ఈ గోల్డ్ ఫాయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు కొంచెం ఎక్కువగా వచ్చింది, అందుకని చెప్పేసి ఇదే వాడుతున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పిచ్చి ఏం పెట్టుకోవట్లేదండి, అంటే రోల్డ్ గోల్డ్ టైప్లో అట్లా ఏం పెట్టుకోవట్లేదు, ఓన్లీ గోల్డే పెట్టుకుంటున్నాను. నా చెవులు అయితే పని చేయట్లేదు, అందుకని చెప్పేసి. నాకు చాలా అంటే చాలా ఇష్టం తెలుసా రోల్డ్ గోల్డ్ పెట్టుకోవాలని. గోల్డ్ అంతగా నచ్చదు, కానీ ఇప్పుడు గోల్డే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదివరకు అయితే ఎక్కువ కలెక్షన్ ఉండేది. ఇదిగోండి, నేను ఈ గోల్డ్ ఫాయిల్ అయితే యాడ్ చేశాను కదా, కొద్దిగా యాడ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేయండి, నేను ఒక సైడ్ ఏమో బ్లాక్ కలర్ వేస్తున్నాను, ఇంకొక సైడ్ ఏమో గోల్డ్ వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ మీరే చూస్తారు కదా. ఈ స్పాచ్లా కూడా నేను ఇక్కడ కిట్ అన్బాక్సింగ్ చేశాను చూడండి, రైజిన్ ఆర్ట్ది ఒక కిట్ ఇక్కడ తీసుకున్నానని చెప్పేసి అన్బాక్సింగ్ చేశాను కదా, దాంట్లోనే వచ్చిందండి ఈ స్పాచ్లా కూడా. నేను దీన్నే ఎక్కువసార్లు వాడేస్తున్నాను. ఈ స్పాచ్లా అయితే రీయూజబుల్ అండి, అంటే మనం టిష్యూతో జస్ట్ అలా అనేస్తే మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి, అవి కూడా చూపించాను కదండి, అవైతే మనం క్లీన్ చేసిన పోదు. సో ఇదైతే చాలా యూస్ఫుల్. మీరు ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ స్పూను ఇలాంటిదే పల్చగా ఉంటే మీరు అదొకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ టూత్ పిక్ కూడా కంపల్సరీ. నేను మధ్యలో గోల్డ్ ఫాయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను, అంటే నాకు ఆ గోల్డ్ లేయర్ అనేది కొంచెం థిక్గా కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది వచ్చేసరికి కింద పార్ట్ కదండి, ఇయర్ రింగ్స్వి కింద పార్ట్ కదా, పై పార్ట్ వచ్చేసరికి పైన చాలా మోడల్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ అయితే యూస్ చేస్తున్నాను, సేమ్ అలాగే చేస్తున్నాను. ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ బ్లాక్. మీరు ఇక్కడ 2 సేమ్గా ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి, అవుట్పుట్ అనేది నేను మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ సేమ్గానే చూసుకోండి, 2 అనేది సేమ్గా ఉండాలి. మీకు లిక్విడ్ కూడా చాలా తక్కువే పడుతుందండి, జస్ట్ 10 ml మాత్రమే వాడాను నేను. లాస్ట్లో మాత్రం ఫైర్ గన్ కంపల్సరీ యూస్ చేయండి. ఈ మోడల్ ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే డ్రై అవ్వడానికి నేను 24 hours పక్కన పెట్టేశాను. ఇలా చూపించాను కదండి, లిడ్ కంపల్సరీ పెట్టుకోండి, డస్ట్ పార్టికల్స్ అనేవి కంపల్సరీ పడతాయి. ఇప్పుడైతే మౌల్డ్ నుంచి బయటకు తీసేద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇంకా షైనింగ్ కావాలంటే పైన ఒక లేయర్ రైజిన్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను పైన ఒక లేయర్ ఎట్లా వేయాలని చెప్పేసి. చాలా సింపుల్గా, క్లీన్గా, క్లియర్గా ఉంది కదా, బ్లాక్ అండ్ గోల్డ్. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. మీకు ఆ రైజిన్ డ్రాప్స్ అనేవి మౌల్డ్ మీద పట్టా ఏం పర్లేదండి, డ్రై అయిపోయే వరకు అలానే ఉంచండి. డ్రై అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది. పడిన వెంటనే క్లీన్ చేయని అవసరం లేదండి, డ్రై అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది.
ఇదిగోండి పై టాప్స్ వచ్చేసరికి ఇట్లా వచ్చాయి. 2 డిఫరెంట్‌గా వచ్చాయి. ఈ రెండిటిని ఎలా జాయిన్ చేయాలి, అలాగే ఇయర్ టాప్స్ అంటే చెవులకి ఎలా పెట్టుకోవాలని చెప్పేసి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తా ఉంటాను. ఈ వీడియో వచ్చేసరికి నేను జస్ట్ అవుట్‌పుట్ వరకే చూపించానండి. నెక్స్ట్ నేను ఎలా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలో చూపిస్తాను. ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించాయి. ఇంకా బ్లాకే కాదండి, ఇంకా ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ డ్రెసెస్‌కి మ్యాచింగ్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను బ్లాక్ అండ్ గోల్డ్ బాగా అట్రాక్టివ్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా తీశాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టాలి మరి. అలాగే మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.